నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారమండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం. అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం 30వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. గురువు వృషభంలో సంచారం. ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు, అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. కుజుడు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం. శుక్రుడు వృషభ మిథున రాశిలో సంచారం. బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం. ఇక్కడ శుక్ర మౌఢ్యమి అనేది ఇంకా కొనసాగుతుంది. జూలై 11వ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యం అనేది ఉంటుంది. అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. చాలా మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది, బాగా అవుతుంది అని చెప్తున్నారు. బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ అండి, అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్, మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది, అంటే ద్వితీయ స్థానంలో గురువు గారి సంచారం జరుగుతున్నది. మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్త్తో. ఆ పాయింట్స్‌ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం. సో, మీ యొక్క జన్మ జాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు? ఇది చూసుకోండి. 0, 1, 2, 3 ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు. అయితే 3 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంగ్త్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం. అదే సేమ్ ప్రొసీజర్‌నే ఏళ్నాటి శనికి కూడా అప్లై చేసుకోండి. కొంతమంది ఏళ్నాటి శని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు. కొంతమందికి చాలా డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. ఏళ్నాటి శని టైంలో చాలా మానసికపరమైన డిప్రెషన్స్, అపవాదాలు ఎక్కువగా వస్తాయి. శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి. 0, 1, 2, 1, 2 ఇచ్చి ఉంటే చాలా డేంజర్. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాడు. మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దశా పీరియడ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఏ దశ జరుగుతుంది? భుక్తి ఏంటి? ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి. శివ సహస్రనామం చదువుకోవాలి. మనమే ప్రతిరోజు చదువుకోవడము, లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు. అదే ఇప్పుడు మనకి గురు మహాదశలో రాహుభుక్తి అనుకోండి. తిలా హోమం చేసుకోవాలండి. తిలా హోమం అంటే ఇది పితృదోషాలలో పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలా హోమం అనేది కూడా ఒకటి ఉంటుంది. అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో, బుధభుక్తినో అలా ఉన్నప్పుడు, లేదా శుక్ర మహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి. రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదివితే ఏమవుతుంది? ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి. సో, అలానే దశాభుక్తి ఇంకో 1 మంత్‌కి ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మంత్ వస్తా ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాల్ని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది. సో, ఇది అండి మీకు తెలియాలని చెప్పాను. అష్టకవర్గ బిందువులను చూసుకోండి, దశాభుక్తిని చూసుకోండి. వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి.
ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో జూన్ 15వ తేదీ వరకు సూర్యుడు యోగిస్తున్నాడు. గురువుగారు యోగిస్తున్నారు. కుజుడు కూడా దశమాధిపతి అయి దశమ స్థానంలో అంటే మేషరాశిలో సంచారం. ఆయన కూడా యోగిస్తున్నారు. ఇక్కడ అంటే పూర్తిగా యోగించే గ్రహాలు ఏదైతే అంటే మనకి గురువు మరియు దశమ స్థానంలో ఉంటున్న కుజుడు. నేను కుజుడు ఎందుకు యోగిస్తున్నాడని చెప్తే యాక్చువల్లీ పాపగ్రహాలు వచ్చేసి 3, 6, 11వ స్థానాల్లో యోగ ఫలితాలు ఇస్తారు. బట్ అయినా కుజుడు దశమ స్థానంలో దిగ్బలం చెంది ఉంటాడు. సో అందులోనే దశమాధిపతి దశమ స్థానంలో. సో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గురువు మరియు కుజుడు పూర్తి శుభ ఫలితాలను ఇస్తున్నారు. సూర్యుడు అర్ధశుభుడు. జూన్ 15వ తేదీ వరకు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి గత మాసంలో పోల్చుకుంటే, గత మాసంలో ఎందుకు అంటే మే మాసంలో గురువు మౌఢ్యం అనేది జరిగింది. ఈ జూన్ మాసం నుంచి గురువు ఉదయిస్తున్నారు. అష్టంగత త్యాగం చేసేశారు. సో గురువు ఇచ్చే ఫలితాలని ఇక మీద ఇస్తున్నారు అని అర్థం. ఆయన ఉదయించాడు కాబట్టి, అష్టంగత త్యాగం చేశారు కాబట్టి ఆయనకు ఒక పవర్ అనేది ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆయనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఇక మీద అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. సంతానం విషయంలో అభివృద్ధి, సంతానం విషయంలో శుభవార్త వినడం లాంటిది, ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గుముఖమయ్యే సూచనలు. తర్వాత మనకి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. బట్ మీ జన్మజాతకంలో కూడా దశాభుక్తుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అక్కడ కూడా మీకు ఏమైనా మంచి దశ జరుగుతూ ఉంటే పెళ్లి విచారంలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తదుపరి మనం ఏమనుకున్నాం, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, సంతానం విషయంలో శుభవార్తలు వింటారు, పెళ్లి విషయంలో ఇంట్లో వేడుకలు లాంటివి జరగడము, శుభ సమారంభాలు జరగడం లాంటివి, పాత మిత్రులని కలుసుకోవడం లాంటిది. సో ఇలాంటి శుభ ఫలితాలని మీరన్నీ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక అండి. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ మాసంలో మానుకున్నా ఇంకా మంచిదే అండి. ఎందుకు అంటే సూర్యుడు జూన్ 15వ తేదీ తర్వాత ద్వితీయాధిపతి వ్యయస్థానంలో. సో ఆకస్మికంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి. మనకి ఏదైతే లాభస్థానంలో గురుబలం ఉన్నప్పటికీ ఇక్కడ మీకు దశాభుక్తి కనుక బాలేకపోయి ఉంటే, మంచి దశాభుక్తి ఉన్నట్లు కనుకైతే, ఇక్కడ వ్యయస్థానంలో ఉంటున్న సూర్యుడు కూడా అక్కడ ఉండడం అనేది, ద్వితీయాధిపతి అందులోన వ్యయస్థానంలో వ్యయాధిపతితో కలవడం అనేది కాస్త ఆకస్మిక ధన నష్టమయ్యే సూచనలు కూడా ఈ మాసంలో ఉంటాయండి జూన్ 15వ తేదీ తర్వాత. సో కాస్త ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు సాగితే మంచిది. గురుబలం ఉంది లేదనడం లేదు. బట్ ఈ ద్వితీయాధిపతి వ్యయస్థానంలో వ్యయాధిపతితో కలిసినప్పుడు ఆకస్మికంగా ధన నష్టము, కుటుంబం నుంచి కొద్దిగా దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు, ఉద్యోగం నిమిత్తం కావచ్చు, అటు వ్యాపార రీత్యా కావచ్చు, కొంచెం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయండి. ఏమి ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది మీకు అప్పటికప్పుడే మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని నిలదొక్కుని మీరు ముందుకు సాగడానికి అయితే ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఆర్థిక విషయంలో నష్టం పోకుండా జాగ్రత్తలు మీరు వహిస్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు కూడా శివ సహస్రనామం చదువుకోండి. వీలైతే సూర్యుడికి నమస్కారాలు చేయండి. తర్వాత గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని కాస్త ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము. ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానాన్ని శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా మంగళవారం పూట, శనివారం పూట తమలపాకులతో హారాన్ని చేసుకొని ఆంజనేయ స్వామి వారికి వేయడం ద్వారా ప్రతిరోజు తప్పనిసరిగా 5 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం ద్వారా వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.